ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రినీవా ద్వారా వస్తున్న సాగునీటిని మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరుకు తరలిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత వెంకటప్రసాద్. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు హంద్రినీవా ద్వారా సాగునీరు ఇచ్చారని అన్నారు. అయితే కుప్పంకు నీళ్లు తీసుకెళ్తున్నాడని ఆనాడు జలదీక్ష చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు రైతులకు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కదిరి నియోజకవర్గ రైతులకు సాగు తాగునీరు ఇవ్వకుండా పుంగనూరుకు తరలిస్తున్నారని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఎందుకు స్పందించట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటప్రసాద్. అధికారిక బస్సు యాత్ర పేరు మీద బడుగులకి బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసినామని చెప్పేసి ప్రగల్భాలు చెప్పుకుంటూ యాత్ర చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు మేము ప్రశ్నిస్తున్నది ఒకటే ఒక ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సిగ్గుతో తలంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేకించి కదిరి ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి గతంలో ఈ ప్రాంతంలో కాలువల్లో జలదీక్ష చేసి కుప్పంకి నీళ్లు తీసుకోకూడదని మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధి ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చర్యల్ని ఏ రకంగా అయితే తన ప్రాంతానికి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకోవాలా, పుంగనూరుకి నీళ్లు తీసుకోవాలా, ఈ ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీర్థనుల్ని జలదీక్ష చేస్తారో లేదు ఉరిశిక్ష చేసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ పార్టీలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా దీని మీద పోరాడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. మా ప్రాంత హక్కుల్ని ఈ రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకు అన్ని కూడా రేపటి నుంచి కార్యాచరణ రూపొందించుకుంటాం. నుండి ఇక్కడ కుప్పానికి పోయేటట్టు పంపస్ ఒక నెల నుండి జరుగుతుంది. ఎన్ని పంపులు కొడుతున్నాయి? నైట్ 2 ఆడుతాయి, పొగులు 1 ఆడిస్తున్నారు. ఇవి ప్రజెంట్ వచ్చి చెర్లోపల్లి రెడీ స్టాక్ అయ్యి మళ్ళీ అక్కడ మదంపల్లి సైడ్ పంపింగ్ చేస్తుంటారు.